V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిలియర్. రాష్ట్రపతి పాలన కావాలని తెలుగు సత్య అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. నమస్కారాలు. నేడు ఏదైతే రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభిస్తున్నారో ఆగస్టు 1 అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ రిలీజ్ చేసింది. ఇది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖు ప్రధానమంత్రి గారు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేస్తున్నారని ఒక ఇన్విటేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇన్విటేషన్ని మేము తీవ్రంగా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అధికారి ప్రోగ్రాము, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాము అర్థం కావట్లే. ఎందుకంటే దీంట్లో చాలా వైలేషన్ చేశారు, ప్రోటోకాల్స్ వైలేషన్ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారి పేరు లేకపోవటం చాలా విడ్డూరం. అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మన నిలుమర్ల లోకం నాగమాధవి పేరు లేకపోవటం ఇంకా విడ్డూరం. అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు గారి పేరు లేకపోవటం ఇంకా హాస్యాస్పదం. అంటే కూటమి ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు. కానీ ఈరోజు మిత్రపక్షాలతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్ట్నర్ని అణిచివేయాలని చూస్తున్నారు. మరి నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఆ ఇన్విటేషన్ కార్డులో మీరు పేరుని చూస్తే శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా, అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ గారు ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఓకే, అలాగే స్టేట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మురళీధర్ మోహన్ ఓకే, కె పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఓకే. కానీ తర్వాత వచ్చిన పేరు నారా లోకేష్. హూ ఆర్ యూ అడుగుతున్నా, నీకు ఏర్పడి సంబంధం ఏంటి అడుగుతున్నా మిస్టర్ లోకేష్. ఈరోజు అంటే సీనియర్ మంత్రి లేరా అడుగుతున్నాను. అసలు ఈ సబ్జెక్ట్ సంబంధం ఏంటి అడుగుతున్నా. మరి అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఇష్టం వచ్చిన ఆడతారంటే చూస్తూ ఊరుకుంటానికి తెలుగు జాతి గాలి దొరుకుని లేదు. నువ్వు చంద్రబాబు కొడుకు అవ్వచ్చు, ఎన్టీఆర్ మనవడు అవ్వచ్చు, కూతురు బిడ్డగా, కానీ ప్రోటోకాల్స్లో నువ్వు జీవితంగా ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ మంత్రి మాత్రమే. మరి ఆ జిల్లాకున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మంత్రి. మరి విజయనగరం జిల్లా ఓ మినిస్టర్ ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ లేదు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం హోంమంత్రి అనిత ఉన్నారు, మరియు ఆ విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ దళిత మహిళ. మరి నాడు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో మేకప్ అన్నారని చెప్పి టీడీపీ నాయకులు ఫుట్బాల్ లేకుండా ఆడిస్తున్న మీరు ఈరోజు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగితే నిద్రపోతున్నారా మై డియర్ బ్రదర్స్ అండ్ లేడీస్ టీడీపీ? ఎందుకంటే అంటే నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే ఇష్టం ఉండదు. ఆయనకి ఆయనకి గతంలో మనం చూసాం, ఆయన ఎస్సీలుగా పొట్టాలని ఎవరు కోరుకుంటారని కుల విపక్ష వ్యాఖ్యలు గతంలో ఆయన చేశారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన. మరి ఈవేళ వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ చేస్తున్నారు అడుగుతున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మీరు నాడు ఇదే ప్రాంతం అల్లూరి సీతారామరాజు పుట్టిన పెరిగిన గడ్డది. నాడు రోదర్ ఫోర్డ్ ని ఎలాగైతే ఢీకొట్టారో అల్లూరి, ఈ రోజు రోదర్ ఫోర్డ్ లాంటి చంద్రబాబుని ఏం చేయాలని అడుగుతున్నాను. ఈ రోజు మీ నీచ రాజకీయాలకి, మీ నీచ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ ఎలాగా నాశనం చేశారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశారు. మరి ఈరోజు మీరు ఆడింది ఆట పాడింది పాట పాడటానికి వైసీపీ వాళ్ళైనా భయపడలేమో, కానీ తెలుగు శక్తి భయపడదు మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు 40 సంవత్సరాలు చెప్పిన ముఖ్యమంత్రిగా మీరు రోజు రోజుకి పతనం అయిపోతున్నారు. మరి ఈరోజు పి విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం ఆయన ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పి ఆయన కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు, ఒక బంధాన్ని విడదీస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చాలా మాట్లాడారు.
ఆయన ఇలా మాట్లాడారని చెప్పి ఆయన పిలవటం మానేశారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను. ఈరోజు వైసీపీ గుడ్డల పార్టీ అంటున్నారు. ఆ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. మరి మీకు తెలుసో తెలీదో, మీరు జనసేన బీజేపీతో కలిస్తేనే మీరు గెలిచారు, సింగిల్గా అయితే మీరు గెలవలేదు. మరి ఈరోజు కూటమి ధర్మాన్ని మీరు పాటిస్తారని అడుగుతున్నారు. మీరు నాటు చేసుకున్న మీ పెళ్లి నాటి ప్రమాణాలు మీరు పాటిస్తున్నారా చంద్రబాబు అడుగుతున్నారు. అంటే మీరు డైవర్స్ ఇచ్చారని అడుగుతున్నారు. బీజేపీకి జనసేన డైవర్స్ ఇచ్చారని అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదో నేనే చేశా, మీ కొడుకు నారా లోకేషే చేశారు అని ఒక లేనిపోయిన కలరింగ్ ఇస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు లోకేష్కి ఈ ఫంక్షన్కి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఐటీ మరియు హెచ్ఆర్డి మినిస్టర్ మాత్రమే, ఇంకోటి అయితే కాదు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు చూద్దాం, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు చూద్దాం. ఇంకా ప్రజలు ఇంకా ఒప్పుకోలేదు, ఇంకా మీ ఎమ్మెల్యేలు ఇంకా ఎవరు కూడా సిద్ధంగా లేరని మనం చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈరోజు మీ ప్రోటోకాల్ వైలేషన్ చేసిన తప్పు కాదని అడుగుతున్నాం. అలాగే నెక్స్ట్ లోకేష్ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన గమ్మత్తు విషయం ఏంటంటే ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ప్రైమ్ మినిస్టర్ చూస్తే బాగోదని చెప్పి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదవి శాఖ తీస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అంటే ప్రతిదీ మోసంతోనే ప్రభుత్వం పాలిస్తుంది. నెక్స్ట్ కలిసేటి అప్పలనాయుడు, అక్కడ స్థానిక ఎంపీ కాబట్టి ఆ భోగాపురం ఆయన కాన్స్టిట్యూన్సీ కాబట్టి పెట్టారు. మరి వాట్ అబౌట్ భోగాపురం జనసేన ఎమ్మెల్యే మేడం నా లోకమాధవి, అంటే మహిళలు ఇక్కడ ఇందులో కూడా 2 మహిళలకి అర్హత ఉంది. ఈ డయాస్ మీద 2 మహిళలకి, ఒకటి లోకం మాధవి గారికి, 2 హోమ్ మినిస్టర్ అనిత గారికి, ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రాంతానికి. మరి అంటే మహిళలు అంటే ఎంత చిన్నచూపు చూడండి. వీళ్ళు వేదిక పైన కవులు మాత్రం చెప్తారు, 33% ఇంప్లిమెంట్ చేసేస్తారంట. అదే భోగాపురం ఎయిర్పోర్టు అంటే ఇది ఓపెనింగ్ ఎలాగా కాదనుకోండి, కనీసం ఇన్విటేషన్ మీద కూడా మహిళ పేరు ఇవ్వటం కూడా చంద్రబాబు మనసు ఒప్పులేదు. ఎందుకు ఒప్పులేదంటే కేవలం దళిత జాతి అంటే ఆయనకి అసహ్యం. మరి ఇదే ఒక ముఖ్యమంత్రి అన్ని కులాలు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారు, ఒక కమ్మ కులం వేస్తే అవ్వలేదు. నేను కమ్మవాడినే, 6% మా కమ్మ కులం ఉంది ఈ రాష్ట్రంలో. అంతేకాని ఈరోజు రాము కులపిచ్చలేదు. నాకు ఎటువంటి నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, నో మ్యానిపులేషన్స్, నో క్యాలిక్యులేషన్స్ అండ్ నో సెంటిమెంట్స్ ఆల్సో. తెలుగు జాతి కోసం ఈరోజు రామ్ ఈ యుద్ధం ఎందుకు చేస్తాడంటే, నేను ముందు హిందువుని, తర్వాత భారతీయుని, ఆ తర్వాత ఆంధ్రుని. ఈరోజు నా దేశ ప్రధానిని గౌరవాన్ని మంటకలపాలని చూస్తున్నారు కాబట్టి నా దేశ ప్రధాని గౌరవం కాపాడటం కోసం ఎంత దూరం వెళ్తా, యుద్ధం చేస్తా, భయపడను. అసలు ఎవరైనా సరే మన భారతదేశం హిందుస్థాన్ అన్నారు, ఏదో ముస్లిం పేరో క్రిస్టియన్ పేరో దేశాన్ని పెట్టలేదు, హిందుస్థాన్ ఇండియా. మరి ఈవేళ హిందుస్థాన్ దేశంలో, హిందూ దేశంలో ఈవేళ ఆచారాలు తెలియవో మీకు? ముఖ్యమంత్రి గారు మీకు ఆచారాలు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు, 77 సంవత్సరాల వయసు మీకు ఉంది, పెద్దరికం మీకు ఉంది. మాట్లాడితే ప్రతి ఇంటి కుటుంబానికి నేను పెద్ద కొడుకు అంటారు, పెద్ద కొడుకు చేసేప్పుడు ఇదేనా అంటున్నారు. ఒక పెద్ద కొడుకుగా నువ్వు ఫెయిల్ అయ్యని అడుగుతున్నావు. ఈవేళ ఆషాఢ మాసంలో శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఏవి ఎటువంటి ప్రారంభోత్సవాలు కానీ చేయరు. ఆషాఢం జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంది. మేమేమి భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకుంటామను, ఆపేస్తాము, ప్రధాని ప్రోగ్రామ్ ఏదో గోల చేస్తామని అంటలా. హిందూ మతాన్ని గౌరవించమంటున్నాం. ఇది బీజేపీ పార్టీ హిందూ మత పార్టీ. ఈరోజు మాకు సెంటిమెంట్స్ లేవు, మాకు గౌరవం లేదు అని చెప్పగలరా అడుగుతున్నారు. నేను డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ కూడా రాయిపోతున్నా. ఎందుకంటే నేను తెలుగు శక్తి నాకు తెలుసు, నేను పోరాటం చేస్తుంది, యుద్ధం చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన తెలుసు. నేను భయపడే రకాన్ని కాదు. ముండోడు రాజు కంట బలవంతుడు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో రాముని మీరు చేయాలనుకుంటా మీ భ్రమ. ఎందుకంటే డెఫినెట్గా నేను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇక్కడ జరిగిన భాగోత్వాన్ని, ఈ వైలేషన్ ప్రోటోకాల్స్ని ప్రతిదీ ఫిర్యాదు చేయబోతున్నా. అసలు భోగాపురం కొంతమంది మీడియా మిత్రులు ఆల్రెడీ మీరు భోగాపురం వెళ్ళారు, చూశారు. అక్కడ రోడ్లు ఏమి పూర్తి అవ్వలే, కనెక్టివిటీ ఇంకా లేదు. మరి ఆగమేఘాల మీద పైగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కరోనా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 30 కేసులు కరోనా వచ్చిందని చెప్పి మనం మీరే ప్రచారం చేస్తున్నారు, నా పేపర్లో, టీవీలో. ఈవేళ అక్కడ సభ 2 లక్షల మందితో సభ పెడతారని, 50,000 కుర్చీలు వేస్తారని
మా జిల్లా కలెక్టర్ గారు చాలా ఉబ్బులాడిపోయి బస్సులు ఏర్పాటులో అక్కడ ప్రోగ్రాం ఏర్పాటులో అధికారులు కింద మీద పడుతున్నారు తప్ప కరోనాలో రేపు ఎవరికైనా కరోనా అంటుకుంటే ఈ ప్రభావం ఎంతవరకు వెళ్తుందని కనీసం విజ్ఞత జ్ఞానం లేదా అధికారులను అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ ఎలాగైపోయిందంటే వ్యవస్థ నాడు జగన్ పాలనలో అధికారులని వాడు భయపడ్డాడు. ఈ పాలనలో అధికారులు బరితెగించేశారు. ఎలా బరితెగించారంటే మేము ఎంతైనా దోచుకుంటాం. ఇవాళ 22A అడ్డగోలు దోచుకుంటున్నారు. కలెక్టర్ కానించి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు అవినీతితో కూరుకుపోయారు. నేను ఎందుకు చెప్తానంటే సిస్టమ్ మరం బాగుంటే కింద సిస్టమ్ బాగుంటుంది. మరమే అవినీతిగా మారినప్పుడు కింద సిస్టమ్ అదే మారుతుంది. ఈవేళ తప్పులు మీరు చేస్తున్నారు. ఇంకోటి, ఇది ప్రజాప్రభుత్వం కాదని ప్రజలు అంటున్నారు. ఇది కేవలం కార్పొరేట్ ప్రభుత్వం. అంటే విశాఖపట్నంలో 30 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీని అంటున్నా పార్లమెంట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి భోగాపం పెడతారంట. అమరావతి ఇంకా డెవలప్ అవ్వలే, ఓ 20 సంవత్సరాలు అప్పుడు డెవలప్ అవుతుంది. అప్పుడే 5,000 ఎకరాలు సేకరించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతారంట. అది కూడా అక్కడ పెట్టబోయే కార్పొరేట్ కంపెనీల కోసం ఈ పెద్ద మనిషి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అంటే మా ముఖ్యమంత్రిగా తెలియట్లేదంటే నిజంగా నవ్వొస్తుంది. అమరావతి నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ గన్నవరం 30 కిలోమీటర్లు. నేను మొదటిదాకా 70 అనుకున్నా. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ వేసి డైరెక్ట్ గన్నవరం నుంచి అమరావతి 30 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఒక 30 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ ప్రస్తావన వచ్చిందంటే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆర్ యూ ఫిట్ టు బి ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అడుగుతున్నా. ఎందుకంటే నార్మ్స్ కూడా తెలియకుండా అంటే వాళ్ళు చెప్పారు జీ సార్ అంటూ మీరు పాటిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కంట రామ్మోహన్ నాయుడు గారు పెద్ద స్థాయి ప్రోటోకాల్ ప్రకారం ఆయన సెంట్రల్ మినిస్టర్. కానీ ఈరోజు ఆయన చంద్రబాబు కిందే పనిచేస్తున్నారు, లోకేష్ కిందే పనిచేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తే అదే ఆయన చేస్తున్నారు. ఇది నాకు చాలా సిగ్గుచేతుంది. అలాగే అమరావతి మీరు చూశారు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇదంతా ఎందుకు వస్తుందంటే భగవంతుడితో ఆటలాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు భగవంతుడితో ఆటలాడుతున్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామితో మీరు ఆటలాడుతున్నారు. సింహాచలం కొండని టచ్ చేశారు. స్వామి ఊరుకోరు. ఎందుకంటే ఈ రోజు బివి రామ్ మాట్లాడుతున్నారంటే కేవలం భగవంతుడి ఆదేశం రామ్ పాటిస్తున్నాడు. ఏదో లోకేష్ రెడ్ బుక్ అని నువ్వు భయపడుతున్నావు. నువ్వు రెడ్ బుక్ అవుతున్నావు, ఎమ్మ బుక్ అని నాడు చెప్పారు, నేను చెప్తాను, రేపు చెప్తున్నా. ప్రజల్ని భయపడదంట, వైసీపీ వాళ్ళని భయపడదంట, కమ్యూనిస్టులు భయపడద్దంట, కాంగ్రెస్ భయపడద్దంట, ప్రజా సంఘాలు భయపడద్దంట. ఈ రెడ్ బుక్ మరణం ఏం చేస్తుంది? రేపు డెఫినెట్ గా వీళ్ళు చేసిన స్కాములకి, వీళ్ళు చేసిన గోల్మాలకి డెఫినెట్ గా భగవంతుడు శిక్షిస్తాడు. డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తే డెఫినెట్ గా వీళ్ళు చేసిన గోల్మాలు అన్నీ బయటపడతాయి. మరి ఈరోజు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పెట్టుబడుల కోసం ఇతర దేశాలు తిరుగుతున్నారు. ఓ పక్కన 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసింది అని చెప్పి ప్రగల్భాలు పోయిన వీళ్ళు నిన్న కాక మొన్న పార్లమెంట్ సాక్షిగా బీజేపీ మంత్రి 6,962 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయని చెప్పి స్పష్టం చేశారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? ఏం చెప్తారు అడుగుతున్నారు. అంటే ఇంతకీ మాయ యువతకు ఉద్యోగాలు ఉన్నారు. మీ హయాంలో యువతకు ఉద్యోగాలు కాదు కదా, ఆంధ్ర రాష్ట్రం కరువుతో కట్టుబడిపోతుంది. ఇవాళ డేటా సెంటర్ల కంట ఈయన పోలవరం నుంచి లట్కనాల నుంచి వాళ్ళు నీరు ఇస్తారంట. ఇక్కడ విశాఖ ప్రజలకి నీరు లేదు, రైతులు నీరు లేదు. కానీ పోలవరం నీళ్ళు మాత్రం తీసుకెళ్ళి డేటా సెంటర్లకు ఇస్తారని ఇష్టం వచ్చినట్టు భూములు డెవలప్ చేసేస్తున్నారు. మొన్నే చూసాం, అక్కడ ఎలమంచిలో కొండల్ని తవ్వేస్తున్నారు. తవ్వేసి ఇంకా పైకేడు మేము చీట్లేదు, గత ప్రభుత్వం చేసిందని గత ప్రభుత్వం నిందలేస్తున్నారు. సిగ్గుండాలి చంద్రబాబుకి, లోకేష్ కూడా. ఎందుకంటే వేళ ప్రజలు గత ప్రభుత్వం ఏదో చేసేసింది, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అనే ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు మీరు ఏం చేస్తారు? వాళ్ళు మించి అవినీతి మీరు చేస్తున్నారు. ఇదా మేము కోరుకుని ఉంటాను. మీరు అందరూ ఒక విషయం గమనించండి. నేను చంద్రబాబు గారి నుంచి 2 ఏళ్ళ నుంచి చాలా దూరంగా ఉంటున్నా. అంతకుముందు ఎప్పుడు కలిసి రామ్ ఎందుకు మానేస్తారంటే ఈ భాగోతాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను విసిగెత్తిపోయి ఇలాంటి వ్యక్తి చూద్దాం ఏం చేస్తారని. కానీ రోజు రోజుకి పతనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పతనం దృష్టికి వెళ్తుంది తప్ప అభివృద్ధి కరెక్ట్. మరి ఇలాంటి వ్యక్తి ఇవాళ గుంటూరులో ఒక మహిళని పైన అంత దాష్టికం చేస్తే సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. మరి హోంమంత్రి గారు ఒక మహిళ అయ్యుండి ఆ గుంటూరు ఆ ఎమ్మెల్యే పేరు చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. కానీ
ఒక రౌడీల కంట గోండాల కంట తయారై హిజ్రాలు పెట్టుకొని దాడి చేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి రౌడీలు, ఇలాంటి గోండాలు మొన్న చూసాం. అమరావతి రైతులు జగన్ దగ్గరికి వెళ్ళి ఉరబెట్టుకున్నారు. మరి నాడు భూములు ఇచ్చిన రైతులు 33 ఎకరాలు భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు వదిలించేస్తాడు ఈ రాష్ట్రాన్ని, మేము బాగుపడుతున్నాం. ఈ రోజు నిజంగా అమరావతి రేపు 2029లో ఈ ప్రభుత్వం పోవటం కన్ఫర్మ్, ఏం డౌట్ లేదు. నేను భవిష్యత్తు ముందే చెప్పేస్తాను. ఆనాటి అప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి డెఫినెట్ గా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలే అది ఒక ఎడారిగా శ్మశానంగా మారిపోతుంది. మరి నేను ఒకటే కోరుతున్నాను, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఒక కమిటీని పంపిస్తే ఆ కమిటీ పైన దాడి చేశారు. రైతులు ఎప్పుడు దాడి చేయరు. రైతులు వాళ్ళు పండించే పంట గిట్టుబాటు ధర లేకపోయినా సరే నోరు మూసుకుని కూర్చున్నారు. టమాటా 2 రూపాయలైనా సరే రోడ్డు మీద వదిలేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు దాడులు చేయరు. మాట్లాడిన వ్యక్తి వేళ మా ప్రధానమంత్రి గారిని తప్పుదో పట్టిస్తారు. మా ప్రధానమంత్రి గారు ఈవేళ పవన్ కళ్యాణ్ వల్ల క్షమించి ఆయన ఒప్పుకున్నారు. బీజేపీ అనేది టీడీపీతో ఎప్పుడు కలవదు. పవన్ కళ్యాణ్ భిక్ష చంద్రబాబు పెట్టారు. నాడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ రాకపోతే చంద్రబాబు గురించి మాట్లాడటానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలే, భయపడి ఇంట్లో దాక్కున్నారు. ఈ రోజు చంద్రబాబు పార్టీ భిక్ష పెడితే తెలుగుదేశానికి ఈ రోజు వీళ్ళకి నోరు లెగుస్తున్నాయి. ఇవాళ ఒకటే అడుగుతున్నాను, నాడు మొండ మోపుల కింద ఇంట్లో దాక్కున్నారు. పవన్ కళ్యాణ్ మీకు ఆక్సిజన్ ఇచ్చాడు, అంతేకాని మీకు పౌరుషం లేదు. ఈ రోజు ఎలక్షన్ నిజంగా నేను ఒకటే పిలిపేస్తున్నాను. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి గారు ఒకటే నేను సవాల్ ఇస్తున్నా, మీ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఎమ్మెల్యేలు ముగ్గురు రాజీనామా చేసి గెలవగలరు అడుగుతున్నాను. ఈ ముగ్గురు రాజీనామా చేస్తే మీ ప్రభుత్వం పడిపోదు. చేయగలరు అడుగుతాను, చేస్తే తుక్కు ఓడిపోతారు. ఈ ముగ్గురులో ఒకడే ఒకడు గెలుస్తాడు. నంబర్ 1 ఎవరు? పల్లా శ్రీనివాసరావు. నంబర్ 2 గంటా శ్రీనివాసరావు. నంబర్ 3 నారా లోకేష్. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు నిజంగా దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజలు చెప్తారు. కానీ దీంట్లో నేను రిజల్ట్ ముందే చెప్పేస్తాను, ఒకే వ్యక్తి గెలుస్తాడు, గంటా శ్రీనివాసరావు గెలుస్తాడు తప్ప లోకేష్ పల్లా శ్రీనివాసరావు తుక్కు ఓడిపోతారు. మరి ప్రజలు అసహించుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు మీ పాలన బాగుందని మీకు అనిపిస్తే మీరు రేపే రాజీనామా చేయించండి, అప్పుడు మాట్లాడండి. మీరు అప్పుడు ఓడిపోతే ఈ ప్రభుత్వం పాలన కూడా అర్హతగా మనం చేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన రావాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే ఈ పాలన ప్రతి జిల్లాలోని దోపిడీలు, ఇసుక దోపిడీలు, అన్ని దోపిడీలు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా యువతను ఇబ్బంది పడుతుంటే దీని మీద మాట్లాడరా. హాస్పిటల్స్ లో విపరీత దోపిడీలా, కలెక్షన్లా. నిజంగా మీకంట నిన్న కాకముందు వచ్చిన విజయ్ ఎంత గొప్పోడు, అతను ప్రజల కోసం పనిచేస్తాడు. అలాంటి ముఖ్యమంత్రులు మనకు ప్రతి రాష్ట్రానికి కావాలి. అంతేకాని ఈ రోజు ఒక అవినీతి పరుడు అనర్హుడైన లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుంది. డెఫినెట్ గానే ఒకటే పిలిపిస్తాను, భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో హిందూ ధర్మం ప్రకారం అది ఓపెనింగ్ రేపు 1 తారీఖు కాదు. నేను ఢిల్లీకి లెటర్లు రాయబోతున్నా, త్వరలో రామ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నాడు. డెఫినెట్ గా నేను నా జాతి గౌరవం కోసం, నా హిందూ మతం కోసం నా ప్రాణాలు అర్పిస్తాను తప్ప తప్పు జరగనివ్వను. ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడుతా. చంద్రబాబు చేస్తే అరాచక పాలన గండగడతా. డెఫినెట్ గా ఢిల్లీ గడ్డ మీద చంద్రబాబుని చేస్తున్న జాతికి చేస్తా మనం చేస్తాం.